ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన్యం, పార్వతీపురం, అల్లూరు జిల్లాలో పర్యటనతో రహదారుల రూపురేఖలు, గిరిజనుల డోలీ మోతలకు చెక్ పడుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మన్యం, పార్వతీపురం జిల్లా సారవకోట కిడిమి రోడ్ నుంచి సింగమ వలస వరకు 65 లక్షల మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 56 మంది గిరిజన ప్రజలు నివసించే ప్రాంతానికి రోడ్డు నిర్మాణం చేపట్టారు. కొన్ని వేల జనాభా ఉన్న గ్రామాలకే రోడ్ల గురించి పట్టించుకునే నాయకులను చూశాం కానీ అత్యంత వెనుకబడిన ప్రాంతం, అంతరించిపోతున్న ఓ గిరిజన తెగ, కేవలం 56 మంది జనాభా ఉన్న గ్రామానికి రోడ్లు వేస్తున్న నిజమైన ప్రజానాయకుడిని ఇప్పుడు చూస్తున్నాం. నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజల సమస్యల్ని బాధ్యతతో నెరవేరుస్తూ మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరమని గుర్తించాలని ఆంధ్ర ప్రజలు భావిస్తున్నారు.